ప్రైజ్ లార్డ్. దేవుని నామమున అందరికీ నా శుభములు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వండర్ఫుల్ కమెంట్స్. లాస్ట్ వీడియోలో మీరు పెట్టిన కమెంట్స్ అన్నిటిని బట్టి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో చేయడానికి అవి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయి. ఈ వీడియోలో మత్తయి సువార్తలోని యేసయ్య నీళ్ళ మీద నడిచిన ఇన్సిడెంట్ తీసుకొని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. జనరల్గా ఈ ఇన్సిడెంట్ని పేతురు నీళ్ళ మీద నడవటం గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ వేరే కోణంలో ఈరోజు నేను మీతో మాట్లాడిపోతున్నాను. ఆ కోణం ఏంటి అంటే తుఫానులో వచ్చే సమస్యలు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనము. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. శిష్యులందరినీ ఒక దోణిలో ఎక్కించి, ఒక బోట్లో ఎక్కించి గలిలయ సముద్రంలో మీరు అద్దరికి వెళ్ళండి అని యేసయ్య పంపించి ఆయన కొండపైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ శిష్యులు కొంచెం దూరం వెళ్ళగానే భయంకరమైన తుఫాను వాళ్ళకి ఎదురైంది. యేసయ్య వాళ్ళని బలవంతము చేశారు అని ఉంది కదా. నేనేమనుకుంటున్నానంటే శిష్యుల్లో 4 చేపలు పట్టేవాళ్ళు. సో వాళ్ళకి క్లైమాటిక్ కండిషన్స్ తెలుస్తుంది. సో తుఫాను వచ్చేలాగా ఉంది, సముద్రంలో తుఫాను వచ్చేలాగా ఉంది, ఇప్పుడు మేము దోణిలో వెళ్ళడం, నువ్వు లేకుండా వెళ్ళడం మంచిదాన్ని మేబీ వాళ్ళు యేసయ్యని మేము వెళ్ళమని అనుంటారు. అందుకే యేసయ్య వాళ్ళని బలవంతం చేశారు. సో ఫైనల్గా వీళ్ళు వెళ్తూ ఉన్నారు. భయంకరమైన తుఫాను వచ్చింది. అయితే యేసయ్య మాత్రం పైనుంచి వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళారు, ఎంత దూరం వెళ్ళారు అనేది యేసయ్య చూస్తూనే ఉన్నారు. గలిలయ సముద్రం అండి 21 కిలోమీటర్స్ లెంత్ ఉంటుందంట. సో ఒక బోట్ ద్వారా ప్రయాణం చేయాలి అనుకుంటే మహా అయితే 2 గంటల్లో క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ శిష్యులకి అసలు ఎంతసేపు పట్టిందో మొత్తం స్టోరీ చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యేసయ్య మనల్ని ఎక్కడికైనా వెళ్ళండి, లేదా మీరు ఈ జాబ్ తీసుకోండి, లేదా ఈ వివాహానికి ఓకే చెప్పండి అంటే ఏదైనా విషయం గురించి మనం ప్రార్థన చేసి ఓకే ఇది దేవుని చిత్తమే అని తెలుసుకొని ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ సమస్యలు రావు అని మనం అనుకోకూడదు. ఇక్కడ ఇన్సిడెంట్ చూస్తే స్వయాన యేసయ్య వాళ్ళని మీరు అద్దరికి వెళ్ళండి అని పంపించారు. కానీ వీళ్ళు కొంచెం దూరం వెళ్ళగానే భయంకరమైన తుఫాను వాళ్ళకి ఎదురైంది. ఎట్లాంటి తుఫాన్ అంటే తర్వాత చదువుతాను 24వ వచనము. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. 4వ జాము అంటే మార్నింగ్ 3 to 6. ఆ రోజుల్లో నైట్ని 4 జాములుగా విభాగించారు. సాయంత్రం 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు. 6 to 9 ఒక జాము మొదటి జాము, 9 to 12 రెండవ జాము, 12 to 3 మూడవ జాము, 3 to 6 నాలుగవ జాము. సో 4వ జామున అంటే ఎర్లీ మార్నింగ్ 3 కానీ 4 కానీ యేసయ్య వాళ్ళ దగ్గరికి నడిచి వచ్చారు. అంటే శిష్యులు ఎంతసేపు అక్కడే ఆ తుఫానుల్లో ఉన్నారు అంటే దాదాపు 9 గంటల నుంచి 10 గంటల వరకు. గలిలయ సముద్రాన్ని ఒక బోట్లో దాటడానికి 2 గంటలే పడుతుందంట. కానీ వీళ్ళు సాయంత్రం అయినప్పుడు బోట్ ఎక్కారు. సాయంత్రం అంటే 6 గంటలకు ఎక్కారు అనుకుందాం. యేసయ్య వాళ్ళ దగ్గరికి 3 గంటలకి లేదా 4 గంటలకు వచ్చారు. అంటే సాయంత్రం 6 నుంచి ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు అక్కడే ఆ తుఫానులో సముద్రపు మధ్యలో వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళ యొక్క ప్రయాణము డిలే అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని చిత్త ప్రకారము మనము ఏ పని చేసినా అక్కడ శ్రమలు అనేవి వస్తాయి, సమస్యలు అనేవి వస్తాయి. రావు అని మాత్రం మనం అనుకోవడానికి వీల్లేదు. సమస్యలు వస్తే ఇది అసలు దేవుని చిత్తం కాదేమో, మేబీ నేను ఆలోచించానే మనం వెంటనే అనుకుంటాం. అది కానే కాదు. రెండోదిగా ఆలస్యం అవుతుంది అనుకోండి, మళ్ళీ అసలు ఇది అవుద్దా లేదా, ఇంత ఆలస్యం అయిపోయింది, ఇంత డిలే అయిపోయింది, అసలు నేను డెస్టినీ చేరతానా లేదా
ఆ డెస్టినేషన్కి నేను వెళ్తానా లేదా, ఈ వివాహం అవుతుందా లేదా, నాకు ఈ ఈ సమస్యలో జయం వస్తుందా లేదా అని మీరు కనుక అనుకుంటే తప్పకుండా జయం అనేది వస్తుంది. ఎందుకంటే మొదటగా యేసయ్య వాళ్ళతో చెప్పింది 22వ వచనంలో, తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని వారిని బలవంతము చేసెను. అంటే ముందుగానే మీరు అద్దరికి వెళ్తారు, మీరు వెళ్ళండి అని యేసయ్య చెప్పి పంపించారు. కాబట్టి శిష్యులు వెనక్కి రాలేదు. వాళ్ళకి వచ్చిన తుఫాను ఎదురుగుండా ఉంది. సో వీళ్ళు వెనక్కి వచ్చేయచ్చు, కానీ వీళ్ళు రాలేదు. యేసయ్య మీరు అద్దరికి వెళ్ళండి అని చెప్పారు కాబట్టి ఆయన మాటకి లోబడి 9 గంటలు అదే తుఫాన్లో వాళ్ళు అలాగే ఉన్నారు, కానీ వాళ్ళు వెనక్కి రాలేదు. మనం కూడా, మీరు కూడా ఏ సమస్యలో ఉన్నారు, ఈ కోర్టు కేసు ఇంకెన్ని రోజులు, ఇన్ని రోజులు పడుతుంది నేను అనుకోలేదు అని మీరు అనుకుంటున్నారేమో. అసలు ఈ తుఫాన్ లాంటి సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి నా మీదకి వస్తున్నాయి అని మీరు అనుకుంటున్నారేమో. అది ఎంత లేట్ అయినా దేవుడు మీకు ఏ వాగ్దానం అయితే చేశారో అది తప్పకుండా జరుగుతుంది. మీకు ఒక వాగ్దానం చేసి ఇది నా చిత్తమే అని చెప్పే కదా మీరు దాంట్లోకి అడుగు పెట్టారు. వెళ్ళే దారిలో తుఫాన్ వస్తుంది, సమస్యలు వస్తాయి, వాటన్నిటిని మనం ఎదుర్కొంటూ, ఈ సమస్యలన్నీ కూడా మనకు వచ్చేది ఎందుకంటే మనల్ని పర్ఫెక్ట్ చేయడానికి. కానీ ఫైనల్గా డెస్టినేషన్ అనేది ఉంది, అద్దరికి అనేది మీరు చేరుతారు. సరే, ఇంక ముందుకు వెళ్తే ఇప్పుడు యేసయ్య 4వ జామున నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తే, నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ఒకసారి ఆలోచిస్తే అసలు ఆ టైంలో ఎవరు వస్తారు నీళ్ళ మీద నడుచుకుంటా? వాళ్ళు మర్చిపోయారా? యేసయ్య చేసిన అద్భుతాలన్నిటినీ వాళ్ళు మర్చిపోయారా? మనం కూడా అంతే. అంతకుముందు యేసయ్య చేసిన అద్భుతాలన్నీ మర్చిపోతాం. ఆయన అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మన జీవితంలో చేసిన కార్యాలన్నీ మర్చిపోతాము. ఈ సమస్య రాగానే ఇందాక చెప్పాను కదా, అసలు ఇది దేవుని ప్రేరేపణ చేత నేను ఈ అడుగు ముందుకేసానా, లేకపోతే సాతాను యొక్క ప్రేరేపణ చేత, ఇందాక దెయ్యం అని భూతం అని కేకలేశారు కదా, వెంటనే మనకు ఆలోచన వస్తుంది, అసలు నేను ఈ స్టెప్ తీసుకోవటం ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ గాడ్ ఆర్ ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ డెవిల్ కాబట్టి నాకు ఇన్ని సమస్యలు వస్తాయి మనం అనుకుంటాం. రైట్? ఇట్స్ నాట్ డెవిల్, ఇట్స్ గాడ్. తర్వాత యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. మనము ఎన్ని అనుమానాలు వ్యక్తం చేసినా యేసయ్యకి అసలు కోపం రాదండి. వీళ్ళు భయం పడుతూ భూతం అన్నా కూడా యేసయ్య వెంటనే ధైర్యం తెచ్చుకోండి నేనే అని అన్నారు, కానీ వాళ్ళని అసలు విసుక్కోలేదు. 28వ వచనం, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ నీళ్ళ మీద నడుస్తూ రావడం పేతురు చూశారు. చూసి వెంటనే, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అని అడిగారు. దేవుడు ఆయన నిమిత్తమై రిస్క్ తీసుకునే వాళ్ళంటే చాలా ఇష్టపడతారు. అంటే ఆయన మీద అపారమైన నమ్మకం ఉంచుకొని ఒక ఇంపాసిబుల్ థింగ్ నేను చెయ్యాలి ఆశ ఎవరికైతే ఉందో వాళ్ళని వెంటనే దేవుడు కమాన్ యూ టేకప్ దట్ జాబ్ అని చెప్పి వాళ్ళకి తోడుగా ఉండి ఆ జాబ్ ఫినిష్ అయ్యేదాకా వాళ్ళతో దేవుడు ఉంటారు. సో రిస్క్ టేకర్స్ అంటే దేవునికి ఎంతో ఇష్టం. ఇక్కడ అలాగే పేతురు కూడా నీవే అయితే అంటే నువ్వు కాబట్టి నన్ను కూడా నీళ్ళ మీద నడిపించగలవు, నేను నడుస్తాను అని దేవుణ్ణి అడిగితే వెంటనే రా అని అడిగారు. నడుచుకుంటూ వెళ్ళాడు. తర్వాత యేసయ్య వైపు చూస్తూ నడిచినంతసేపు బాగానే నడిచాడు. కానీ ఒక్కసారి నీళ్ళ వైపు చూడగానే ఆ గాలిని ఆ సముద్రం చూడగానే భయం వేసిపోయింది. నేనేమనుకుంటానంటే నడుస్తూ ఆల్మోస్ట్ యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. దగ్గరికి వెళ్ళిపోయింది కదా అని ఒకసారికి ఇలా నీళ్ళని చూసుంటాడు. ఇక వెంటనే ఆ తుఫాన్ చూసి భయం వేసి మునిగిపోసాగాడు. అది చూస్తున్నాను. 30, గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. యేసయ్య వైపు చూస్తూ ఉంటే
నీళ్ళ మీద కూడా మనం నడవగలము. నీళ్ళు అంటే అక్కడ ఆ నీళ్ళు కామ్గా లేవు, భయంకరమైన తుఫాను వస్తుందంటే అలలు అటు ఇటు కొడతా ఉండుంటాయి. యేసయ్యని చూస్తూ ఆ అలల మీద నడుస్తూ ఉన్నప్పుడు పేతురు చక్కగా నడిచాడు. కానీ యేసయ్య మీద నుంచి దృష్టి తొలగించి నీళ్ళ వైపు చూశాడు, భయపడ్డాడు, మునిగిపోసాగాడు. అంటే ఫోకస్. అలలాంటి సమస్యలు మన ఎదుట ఉన్నప్పుడు మన దృష్టి అంతా కూడా సమస్య పైన కాదు కానీ దేవుని పైనే ఉండాలి. దేవుని పైన అంటే యేసయ్య పైన అంటే యేసయ్య మనకిచ్చిన వాగ్దానము, వాక్యమే యేసయ్య వాక్యము. మీకు ఏ వాక్యం అయితే దేవుడు ఇచ్చారో, ఏ వాగ్దానం అయితే దేవుడు మీకు ఇచ్చారో దాని మీద మాత్రమే దృష్టిని ఉంచుకొని ఎల్లప్పుడూనండి, ప్రతిరోజు, ప్రతి ఉదయము, ప్రతి రాత్రి, ప్రతి మధ్యాహ్నం మన సమస్య పైన కాకుండా కేవలం యేసయ్య నాకు ఈ వాగ్దానం ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఈ సమస్యల నుంచి నేను బయటకు వస్తాను అనే మైండ్ సెట్తోనే ఒక విశ్వాసి ఉండాలి. యేసయ్య ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టే దేవుడు కాదు. 30 గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మొక్కిరి. ఇందాక భూతమని వాళ్ళు భయపడినప్పుడు యేసయ్య వాళ్ళని ఏమనలేదు. కానీ ఎప్పుడైతే పేతురు ప్రభువా నన్ను రక్షించు, నేను మునిగిపోతానని గట్టిగా కేకలు వేశాడు, వెంటనే యేసయ్య చేయి పట్టుకొని బయటికి లాగి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని ఆయన గద్దించారు. యేసయ్యకి కోపం తెప్పించేది మనకి ఆయన మీద విశ్వాసం పోయినప్పుడు. అదొక్కటే విషయం. ఎల్లప్పుడూ ఆయన మీద విశ్వాసం అనేది పెట్టుకొని నా దేవుడు నాకు ఈ ప్రామిస్ చేశాడు కాబట్టి నేను తప్పకుండా దీన్ని జయిస్తాను అనే నమ్మకాన్ని మనం అసలు పోగొట్టుకోకూడదు. అలాగే పేతురు గట్టిగా కేకలు వేయగానే వెంటనే అనే మాట నాకు చాలా నచ్చుతుందండి. మన పిల్లలు పడిపోతుంటే మన గబాలు వెంటనే వాళ్ళు పట్టుకొని ఎలా లేపుతామో దేవుడు మనల్ని కూడా అలాగే పట్టుకుంటారు. యేసయ్య మనల్ని కూడా అలాగే చూస్తారు. ఈ ఇన్సిడెంట్ నుంచి నేను తెలుసుకున్నది, దేవుడు నడిపించిన చోటికి వెళ్తున్నా కూడా తప్పకుండా తుఫాను లాంటి భయంకరమైన సమస్యలు ఎదురవుతాయి. అయితే ఒక విశ్వాసిగా వాటన్నిటిని ఎదుర్కొంటూ దేవుడిచ్చిన వాగ్దానాలని పట్టుకొని యేసయ్య వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ ముందుకు నడుచుకుంటూ వెళ్తే తప్పకుండా యేసయ్య మన బోట్లోకి వచ్చి మనల్ని దరికి చేరుస్తారు. ఇక్కడ పేతురు మునిగిపోతుంటే యేసయ్య చెయ్యి పట్టుకొని పైకి లాగి, నేను అనుకోవటం మళ్ళీ నీళ్ళ మీద పేతురుని పట్టుకొని ఇద్దరు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి దోణిలో ఎక్కుంటారు. తర్వాత అందరూ కలిసి అద్దరికి వెళ్ళారు. దిస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక టైం చూసుకొని యేసయ్య వాళ్ళని రక్షించడానికి వచ్చారు. వెంటనే వాళ్ళందరూ కూడా దరికి చేరారు. ఏ సమస్య గుండా మీరు ఇప్పుడు వెళ్తున్నారు? అసలు ఇది దేవుడైనా, దేవుని చిత్తమేనా? ఈ వివాహం దేవుని చిత్తమేనా? అసలు నేను ఈ ఉద్యోగం చేయటం దేవుని చిత్తమేనా? అసలు ఈ కోర్టు కేసు ఏంటి? ఈ ఇల్లు తీసుకోవటం దేవుని చిత్తమేనా? అసలు నేను మినిస్ట్రీలోకి రావడం దేవుని చిత్తమేనా? దేవుని చిత్తమైతే ఇన్ని సమస్యలు నా మీదకి ఎందుకు వస్తున్నాయి అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. సమస్యలు లేని జీవితం అనేది జీవితమే కాదు. అసలు ఒక విశ్వాసికి సమస్యలు అనేవి, పోరాటాలు అనేవి అనుదినము ఎదురవుతూనే ఉంటాయి. అయితే వీటన్నిటిలో ఇక్కడ యేసయ్య కొంచెం సేపు అలా చూస్తూ ఉండిపోయారు. కానీ టైం వచ్చినప్పుడు ఆయన వచ్చారు. డిలే అయింది. 2 గంటలు వెళ్ళిపోవాల్సింది వాళ్ళు దాదాపు 10 గంటలు మధ్యలోనే తుఫాన్లోనే ఉన్నారు. అయినప్పటికీ యేసయ్య వాడిని విడిచిపెట్టలేదు. ఆయన వచ్చారు, వాళ్ళని డెస్టినేషన్కి చేర్చారు. మీరే సమస్యలో ఉన్నారు, తప్పకుండా ఒక ఎండ్ అనేది ఉంది. ఈ సమస్యలన్నిటిలో నుంచి యేసయ్య మిమ్మల్ని విడిపిస్తారు. ఈ వీడియో ద్వారా మీరు బలపడితే కనుక షేర్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి, అండ్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.